నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ముఖంలో నొప్పి సాధారణమా, ప్రమాద సంకేతమా? నొప్పి మందులతోనూ మొండి బ్యాక్టీరియా. వేసవిలో గుండె జబ్బుతో భద్రం. మెదడులో ఒకటే తికమక, బ్రెయిన్ ఫాగ్. ఇంకా హెల్త్ టిప్. ముఖంలో అప్పుడప్పుడు వచ్చిపోయే నొప్పిని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. పంటి నొప్పేమో అనుకుని సరిపెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ముఖంలో నొప్పికి దంతాలో మాత్రమే కాదు, దవడ ఎముకల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఫేషియల్ నరం దెబ్బతిన్నప్పుడు కూడా ముఖంలో నొప్పి అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. సైనసైటిస్, మైగ్రేన్ మూలంగా కూడా ముఖంలో నొప్పి రావచ్చని చెబుతారు నిపుణులు. వైద్య పరిభాషలో ఓరోఫేషియల్ పెయిన్గా పిలిచే ఈ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నొప్పి, బాధ మన ఒంటిని పచ్చిపుండులాగా మార్చేస్తాయి. గుండెల్లో గుణపాలు దించినట్లుగా మన ప్రాణాల్ని తోడేస్తాయి. ఎవరైనా మనల్ని సరదాగా గిల్లినప్పుడు, పొరపాటున కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు చురుక్కుమనే నొప్పి కొద్దిసేపు మనల్ని విలవిల్లాడిపోయేలా చేస్తుంది. ఇక మన ముఖంలోని కండరాల్లోనూ తరచూ ఇదే నొప్పి వేధిస్తుంటే, కనిపించని కత్తి చెంపను పదే పదే పొడుస్తున్నట్లు తరచుగా నొప్పి పుడుతుంటే, మాట్లాడినప్పుడు ఆ బాధ మరీ ఎక్కువగా అవుతుంటే ఆ బాధను ఊహించలేం. ఓరోఫేషియల్ పెయిన్ అలాంటిదే. ముఖంలో బాధించే నొప్పులకు దంత సమస్యలే కారణమని భావిస్తుంటారు మనలో చాలా మంది. కానీ నిజానికి దంత సమస్యలొక్కటే కాదు, ముఖంలోని కండరాలు, దవడలు, చెంపలు, నరాలు, వీటిలో ఎక్కడ సమస్య తలెత్తినా దాని ప్రభావం ముఖంలో నొప్పి రూపంలో బయటపడుతుందని చెబుతారు నిపుణులు. ఓరోఫేషియల్ పెయిన్ అంటే ఏంటంటే, ఏ రకమైన నొప్పి అన్నా మన హెడ్లో కానీ, నెక్లో కానీ, ఈ బ్రెయిన్లో కానీ, ఈ హెడ్ అండ్ నెక్ ఉన్న స్ట్రక్చర్స్లో ఏ రకమైన నొప్పి ఉన్నా కానీ దాన్ని ఓరోఫేషియల్ పెయిన్ అంటారు. ఈ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? నర్వ్స్ నుంచి వస్తుందా, బ్లడ్ వెజల్స్ నుంచి వస్తుందా, లేకపోతే మజిల్స్ నుంచి వస్తుందా, బ్రెయిన్ నుంచి వస్తుందా, పళ్ళ నుంచి వస్తుందా, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకుంటూ, ఇవన్నీ కలుపుకొని రకరకాల స్పెషలిస్ట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఫైనల్గా ఒక డయాగ్నోసిస్ ఇవ్వటం అనే పనే ఓరోఫేషియల్ పెయిన్ స్పెషలిస్ట్ ఒక ముఖ్య ఉద్దేశం. ఈ పళ్ళ నొప్పులు, చిగుళ్ళ నొప్పులు, నోటిలో సంబంధించిన అవయవాలకు సంబంధించిన అన్ని నొప్పులు ఐడెంటిఫై చేయడం కూడా దీంట్లో ఒక భాగం అవుతుంది. ఇంతేగాక సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, సర్వైకల్ స్పైన్లో ఉన్న సమస్యలు, అలాగే రకరకాల హెడేక్స్, ఇవన్నీ కూడా ఓరోఫేషియల్ పెయిన్ సంబంధించిన పరిధిలోకే వస్తాయండి. ముఖం మన భావాలను ప్రతిఫలించే అద్దం లాంటిది. ఓరోఫేషియల్ పెయిన్ కారణంగా ముఖంలో నొప్పి వచ్చిపోతూ బాధిస్తున్నప్పుడు మొత్తంగా జీవితమే అసౌకర్యంగా మారిపోతుంది. చాలా మంది దీన్ని సాధారణ పంటి నొప్పిగా తీసుకుంటారు. కానీ అది ఓరోఫేషియల్ పెయిన్ అనే తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. ముఖం, దవడలు, దంతాలు, చెవుల చుట్టూ ఉండే కండరాలు, నరాలు, వీటిలో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది మన ముఖంలో నొప్పి రూపంలో బయటపడుతుంది. ఓరోఫేషియల్ పెయిన్ బారిన పడ్డప్పుడు లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుంటాయి. కొందరికి చీమ కుట్టినట్టుగా ఉండొచ్చు, మరికొందరికి మండుతున్నట్టు అనిపించవచ్చు, కొందరికి బుగ్గల్లో ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా ఉండొచ్చు, దవడ కదిలించినప్పుడు నొప్పి రావడం, పళ్ళు కొరికేటప్పుడు అసౌకర్యంగా ఉండడం, చెంపలు లేదా చెవుల దగ్గర నొప్పి, తలనొప్పితో పాటు మెడనొప్పి రావడం, ఆహారం నమలడానికి, తినడానికి కష్టంగా ఉండటం, ఇవన్నీ ఓరోఫేషియల్ పెయిన్ తాలూకు లక్షణాలే అంటారు నిపుణులు. సో జనరల్గా ఓరోఫేషియల్ పెయిన్ సమస్యతో వచ్చినప్పుడు అది కేవలం ముఖం లేకపోతే దవడకి సంబంధించిన సమస్యలాగా పరిగణిస్తే మాత్రం మనం ఫెయిల్ అయినట్టే అండి. ఎందుకంటే దాన్ని హోలిస్టిక్గా బాడీ మొత్తం సంబంధించిన అన్ని అవయవాల గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. పేషెంట్ని హిస్టరీ తీసుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళు వాడే మందులు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళకున్న సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి సమస్యలు ఏమైనా ఉన్నాయో అవి కనుక్కోవాలి. అసలు నొప్పి ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా ప్రోగ్రెస్ అయ్యింది, దానికోసం ఏం చేశారు, ఎప్పుడు నొప్పి వస్తుంది, ఇలా ఇలాబరేట్ హిస్టరీ ఒకటి తీసుకోవాలి. అంతేగాక రకరకాల టెస్టులు కూడా ఉంటాయండి. ఉదాహరణకి కొంతమందికి దవడ నొప్పులు వస్తుంటాయి. సో దవడ నొప్పులు చాలాసార్లు మామూలు దవడ నొప్పులే కదా అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు చాలామంది, పెద్ద పట్టించుకోరు. కానీ ఆ దవడ నొప్పి కార్డియాక్ ప్రాబ్లం వల్ల దవడ నొప్పి కూడా రావచ్చు. సో కార్డియాక్ ప్రాబ్లం కాబట్టి కార్డియాక్ రిలేటెడ్ టెస్టులు చేయించాలి. సో ఏ టెస్టులు చేయించాలి అనేది ఆ సమస్య, వాళ్ళు వచ్చే సమస్యను బట్టి ఉంటుంది. సో సాధారణంగా మేము బ్లడ్ టెస్టులు చేయిస్తామండి. బ్లడ్ టెస్ట్లో చాలా విషయాలు బయటపడతాయి. మయాల్జియా ప్రోటోకాల్ అనే ఒక టైప్ ఆఫ్ ప్రోటోకాల్ మేము ఎక్కువగా చేస్తుంటాము. అదొక ఆల్గోరిథం డెవలప్ చేసామండి ఈ నొప్పుల కోసం. సో ఈ ప్రోటోకాల్లో రకరకాల టెస్టులు వస్తాయి. ఆ టెస్టుల్లో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నాయా,
లేకపోతే హైపోథైరాయిడిజం ఉందా, లేకపోతే ఎనీమియా ఉందా, ఇట్లా రకరకాల ఎంటిటీస్, రకరకాల కారణాలు దీంట్లో బయటపడే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ బ్లడ్ టెస్ట్లో. అలాగే అవసరమైన వాళ్ళకి ఎంఆర్ఐ తీయచ్చు, సర్వైకల్ స్పైన్ యొక్క ఎక్స్రే తీయచ్చు, కోన్ బీమ్, సిటీ స్కాన్స్ తీయచ్చు. అలాగే రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. పరిస్థితిని తగ్గట్టుగా మనకి ఆ పేషెంట్లో ఆ సమస్య ఏ సమస్యతో అయితే వాళ్ళు వచ్చారో ఆ సమస్యకి తగ్గట్టుగా మనం టైలర్ మేడ్ అంటారు అన్నమాట, కస్టమైజ్డ్గా వాళ్ళకి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం వస్తుందండి. ముఖంలో తరచూ నొప్పిని తెచ్చిపెట్టే ఓరోఫేషియల్ పెయిన్కు చాలా కారణాలే కనిపిస్తాయి. దంతాల్లో ఇన్ఫెక్షన్ ఉండటం, చిగుళ్ల వ్యాధులు, దవడ ఎముకలో సమస్యలు ఉన్నప్పుడు ముఖంలో నొప్పి అనేది సమస్యగా మారుతుంది. రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరికే అలవాటు కూడా ఓరోఫేషియల్ పెయిన్కు ఒక కారణంగా చెబుతారు నిపుణులు. ఇక ముఖం నుంచి వెళ్లే ఫేషియల్ నరం దెబ్బతిన్నప్పుడు ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే సమస్య తలెత్తుతుంటుంది. దీని బారిన పడ్డప్పుడు తరచూ చెంపల్ని కత్తితో కోస్తున్నంత బాధగా ఉంటుంది. మైగ్రేన్, ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా కొంతమందిలో ముఖంలో నొప్పి అనేది సమస్యగా మారుతుంటుంది. ముఖంలో తరచూ నొప్పి బాధిస్తున్నప్పుడు దాన్ని మన శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతంగా తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఓరోఫేషియల్ పెయిన్ అనేది ఒక కాంప్లెక్స్ ఎంటిటీ కాబట్టి దాంట్లో అసలు కారణం ఏంటి అని డయాగ్నోస్ చేయడం అనేది ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అండి. సో ఎప్పుడైతే మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసామో, ఎప్పుడైతే మనం ఈ ప్రాబ్లం వల్ల ఈ సమస్య వచ్చింది అని డయాగ్నోస్ చేసామో, ఇంకా దానికి తగ్గట్టుగా మనకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంటుంది. ఉదాహరణకి చాలామందికి ఎనీమియా ఉంటుందండి. సో రక్తహీనత, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ, లేకపోతే హైపోథైరాయిడిజం, దాని కారణాల చేత వాళ్ళకి మజిల్ పెయిన్స్ లాంటివి స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఎనీమియా ఉందో, అంటే రక్తహీనత ఉందనుకో, హిమోగ్లోబిన్ శాతం పడిపోయింది అనుకోండి, ఆ హిమోగ్లోబిన్ పెంచే దిశగా మనం అడుగులు వేస్తాం. అలాగే ఐరన్ లోపం ఉందనుకోండి, ఐరన్ని పెంచే దిశగా మనం అడుగులు వేస్తాం. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, ఆ వైటమిన్ డి డెఫిషియన్సీకి సంబంధించిన సప్లిమెంట్స్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా టీఎంజే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయండి, అంటే టెంపరో మ్యాండిబులర్ జాయింట్ ప్రాబ్లమ్స్. వాటి నొప్పులతో చాలామంది వస్తుంటారు. సో నొప్పితో వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు ఈ నొప్పి వచ్చిందని చెప్పి క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు చాలాసార్లు డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. డిస్క్ ఎంట్రాప్ అయిపోవడం, డిస్క్ యాంటీరియర్ డిస్క్ డిస్ప్లేస్మెంట్ అని, లాటరల్ డిస్క్ డిస్ప్లేస్మెంట్ అని, అట్లా రకరకాల డిస్ప్లేస్మెంట్ అవుతుంటాయి డిస్క్. సో డిస్క్ ఎందుకు డిస్ప్లేస్ అయిందో అని కూడా ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా చిన్న చిన్న స్ప్లింట్లు ఇవ్వటం, లేకపోతే మన జాయింట్లో వాష్ చేయటం, అట్లా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒక ట్రీట్మెంట్ అంటూ అందరికీ ఉండదు. సో పరిస్థితికి తగ్గట్టుగా వాళ్ళ డయాగ్నోసిస్కి సంబంధించి వాళ్ళకి ఏది అవసరం అది చేయటం అనేది హోలిస్టిక్ ట్రీట్మెంట్ ప్లాన్. ముఖంలో తరచూ తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే ఓరోఫేషియల్ పెయిన్కు సత్వరమే చికిత్స తీసుకోవడం చాలా అవసరం. సకాలంలో కారణాన్ని గుర్తించి చికిత్స మొదలు పెడితే ముఖంలో నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ఇక క్రమం తప్పకుండా డెంటల్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఉదయం పూట గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలించడం మేలు చేస్తుంది. ఓరోఫేషియల్ పెయిన్తో బాధపడుతున్నప్పుడు తేలికగా జీర్ణమయ్యే సాత్వికాహారం తీసుకోవడం మంచిది. గట్టిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖమంతా నొప్పిగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్తో కాపడం పెట్టుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. ఒత్తిడిని తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి ఆచరించడం మేలు. పళ్ళు గట్టిగా కొరికే అలవాటు ఉంటే మానుకోవాలి. ట్రైజెమినల్ న్యూరాల్జియా సమస్య ఉన్నప్పుడు అవసరమైతే నర్వ్ ట్రీట్మెంట్ లేదా ఫిజియోథెరపీ తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. ఇవాళ మనలో చాలా మంది యాంటీబయోటిక్ మందుల్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. చిన్న చిన్న అనారోగ్యాలకు సైతం డాక్టర్ రాసిచ్చిన చీటీ లేకుండానే సొంతంగా మందులు కొనుగోలు చేసి వాడేస్తున్నారు. యాంటీబయోటిక్ మందుల్ని ఎలా పడితే అలా వాడేస్తూ ఉండటంతో బ్యాక్టీరియా వాటికి నిరోధకతను సంతరించుకుంటున్నాయి, మొండిగా మారుతున్నాయి. అయితే ఈ పరిణామానికి నొప్పి నివారణే మందులు కూడా ఆజ్యం పోస్తున్నట్లు ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఐబుప్రోఫెన్, అసిటోమినోఫెన్ వంటి నొప్పి నివారణలు నిశ్శబ్దంగా దీనికి దోహదం చేస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. యాంటీబయోటిక్ మందులతో పాటు నొప్పి నివారణలను కూడా తీసుకుంటున్నప్పుడు మరింత ఎక్కువగా యాంటీబయోటిక్ నిరోధకతకు దారితీస్తూ ఉండటం గమనార్హం. పేగు, మూత్రకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఈకోలి బ్యాక్టీరియా సిప్రోఫ్లాక్సిన్ అనే యాంటీబయోటిక్, అలాగే యాంటీబయోటిక్ కాని మందుల మధ్య చర్యలను పరిశోధకులు ఈ అధ్యయనంలో నిశితంగా విశ్లేషించారు. యాంటీబయోటిక్ మందు ఒకటే వాడటంతో పోలిస్తే ఐబుప్రోఫెన్,
అసిటోమినోఫెన్ మందులను కలిపి ఇచ్చినప్పుడు బ్యాక్టీరియాలో మరింత ఎక్కువగా జన్యు మార్పులు తలెత్తినట్లు తేలింది. ఇవి బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందటానికి, యాంటీబయోటిక్ మందును తట్టుకోవటానికి దోహదం చేస్తున్నాయి. బ్యాక్టీరియా సిప్రోఫ్లాక్సిన్కే కాకుండా ఇతర రకాల యాంటీబయోటిక్ మందులను తట్టుకునేలా రూపొందడము ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన దానికన్నా యాంటీబయోటిక్ నిరోధకత ఇంకా సంక్లిష్టమైందని ఇది తెలియజేస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి ఆహారంలో పురుగుమందుల అవశేషాల వంటి పర్యావరణ ప్రభావాల దగ్గర నుంచి బద్ధకం, ధూమపానం, మద్యపానం, పోషకాలు లేని జంక్ ఫుడ్ వంటివేవైనా కారణం కావచ్చు. ఇక పర్యావరణ ప్రభావాలు మన నియంత్రణలో ఉండేవి కావు, కానీ ఆహార విహారాల పరంగా జాగ్రత్తగా ఉండడం పెద్ద కష్టమేమీ కాదు. వీర్యపుష్టి కోసం రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలను విధిగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గుడ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ప్రోటీన్ దండిగా ఉంటుంది. ఫ్రీ రాడికల్ కణాల దాడి నుంచి వీర్యాన్ని కాపాడటానికి, కణాలు చురుగ్గా కదలడానికి గుడ్లు తోడ్పడతాయి. వీర్యం నాణ్యతకు పాలకూర బాగా తోడ్పడుతుంది. ఇది ఫోలిక్ యాసిడ్ గని. వీర్యకణాలు సక్రమంగా ఎదగడానికి, దెబ్బతిన్న వీర్యకణాలు తగ్గడానికి ఫోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉత్పత్తి కావడానికి అరటి బాగా తోడ్పడుతుంది. అరటిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ సితో పాటు బ్రొమిలేన్ అనే అరుదైన ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది వాపు ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా వీర్యం నాణ్యతను, వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. వీర్యకణాల మీద ఉండే కణజాల పొర ఉత్పత్తికి మంచి కొవ్వు అత్యవసరం. అక్రోట్లలోని ఒమేగా 3వ రకానికి చెందిన కొవ్వు ఆమ్లాలు ఇందుకు బాగా తోడ్పడతాయి. వీర్యపుష్టి కోసం గుమ్మడి పలుకులు బాగా తోడ్పడతాయి. వీటిలో ఫైటోస్టెరాల్స్, టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పుంజుకునేలా చేస్తాయి. బార్లీ, చిక్కుళ్ళు, మాంసం వంటి జింక్ ఎక్కువగా ఉండే పదార్థాలు వీర్యకణాల సంఖ్య వృద్ధి కావడానికి తోడ్పడతాయి. శరీరంలో జింక్ లోపిస్తే వీర్యకణాల కదలికలు తగ్గుముఖం పడతాయి. వీర్యకణాల సంఖ్య, వీర్యం నాణ్యతను వృద్ధి చేయడంలో దానిమ్మ బాగా సహాయకారిగా ఉంటుంది. దానిమ్మ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ వీర్యకణాలను దెబ్బతీసే విశృంఖల కణాలను సమర్థంగా అడ్డుకుంటాయి. టమాటాల్లోని విటమిన్ సితో పాటు లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మగవారిలో సంతాన సామర్థ్యం ఇనుమడించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. డార్క్ చాక్లెట్లు కూడా వీర్యం నాణ్యతను పెంచడంలో తోడ్పడతాయి. L-ఆర్గినైన్ HCl అనే అమైనో ఆమ్లం డార్క్ చాక్లెట్లతో లభిస్తుంది. ఇది వీర్యం మోతాదు, వీర్యకణాల సంఖ్య పెరగడానికి తోడ్పడుతుంది. ఈ జాగ్రత్తలతో పాటు బరువును అదుపులో ఉంచుకోవటం, చాలినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవటం, షుగర్, హై బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బుల్ని సైతం చక్కగా అదుపులో ఉంచుకోవాలి. వేసవి కాలాన్ని పిల్లలకు, వృద్ధులకు కష్టకాలంగా చెబుతాం. అయితే గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా ఎండాకాలాన్ని గడ్డుకాలంగా చెబుతారు డాక్టర్లు. తీవ్రమైన వేడి, ఉక్కుపోతల ధాటికి ఒంట్లోని నీరు, లవణాలన్నీ బయటకు వెళ్లిపోతూ ఉండడంతో రక్తం బాగా చిక్కబడిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితి ఏమంత మంచిది కాదు. గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండాకాలం ముగిసే వరకు హృద్రోగులు తమ జీవనశైలి, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో తీగా పొగమంచు కురుస్తున్నప్పుడు మనకు చూపు అంత స్పష్టంగా ఉండదు. ఎదురుగా ఉన్నవి సైతం అంత స్పష్టంగా కనిపించవు. మన మెదడుకు కూడా ఒక్కోసారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. బ్రెయిన్ ఫాగ్గా పిలిచే ఈ సమస్యతో బాధపడే వారికి ఆలోచనలో స్పష్టత ఉండదు. ఏదో చెప్పాలనుకుని మరేదో చెబుతూ ఉంటారు. చేస్తున్న పని మీద ధ్యాస ఉండదు. విషయాలను సరిగ్గా గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. మానసికంగా ఒకటే గందరగోళంగా ఉంటుంది. అసలు మెదడు ఇలా మొద్దుబారడానికి కారణాలేంటి? ఈ సమస్యను ఎలా అధిగమించాలి? మెదడు చురుకుదనం కోసం ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? బ్రెయిన్ ఫాగ్ ఈ మధ్యకాలంలో చాలా కామన్గా వింటున్న పదం. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? బ్రెయిన్ ఫాగ్ అంటే మబ్బుగా ఉండడం. మెదడు మబ్బుగా పనిచేస్తే దాన్నే బ్రెయిన్ ఫాగ్ అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే కొంచెం క్లౌడీనెస్ ఉంది, డల్గా ఉన్నాం, ఫటిగ్ వస్తుంది, కొంచెం చిన్న పని చేసినా కానీ నీరసం వచ్చేస్తుంది, చేయలేకపోతున్నాం, ఆలోచించలేకపోతున్నాం, కొంచెం ఆలోచిస్తున్నాము, ఆలోచించిన వెంటనే నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇవన్నీ బ్రెయిన్ ఫాగ్ అంట. మెదడులో తికమకకు కారణాలేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
నన్ను అడిగితే స్ట్రెస్ అనే చెప్తానండి. మల్టీ టాస్కింగ్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. మల్టీ టాస్కింగ్ అంటే ఇంట్లో హౌస్ వైఫ్ దగ్గర నుంచి పనిచేసే వాళ్ళందరి దగ్గర వరకు, చదువుకునే పిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు అందరూ ప్రతి గంట ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు. అది కూడా ఏంటంటే ఒకవైపు ఇల్లు చూడాలి, దాని తర్వాత పిల్లల్ని చూడాలి, ఇంట్లో వంట చేయాలి, వాళ్ళకి సంబంధించి ఇప్పుడు రిక్వైర్మెంట్స్ పిల్లలకి ఎక్కువైపోయినాయి, ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయినాయి, టీచర్స్ దగ్గర నుంచి స్కూల్స్ నుంచి డిమాండ్స్ ఎక్కువైపోయినాయి, దట్ పిల్లలు ఇలా ఉండాలి, ఇలా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ. ఇంకా జాబ్ హోల్డర్స్కు వచ్చేటప్పటికి కొంతమంది ఇంట్లో చేసుకొని బయటికి రావాలి, కొంతమంది వాళ్ళ పనే చాలా విపరీతంగా ఉంటుంది, ఇంట్లో హెల్ప్ ఉన్నా మేనేజ్ చేయలేకపోతున్నారు, టైం మేనేజ్మెంట్ కుదరట్లేదు. 30s 40s పని ఒత్తిడి విపరీతంగా ఉండడం వల్ల కనపడుతోంది. కొంతమందికి సివియర్ యాంగ్జైటీ, సివియర్ డిప్రెషన్, ఏదున్నా కూడా బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు కనపడతాయి. ఎందుకంటే ఆల్రెడీ పైనుంచి కింద వరకు థైరాక్సిన్ యాక్టివ్గా ఉండడానికి అవసరం. అది ఎప్పుడైతే తగ్గిపోయిందో ఒంట్లో ఆటోమేటిక్గా యాక్టివిటీ తగ్గిపోతుంది. ఇది కాకుండా మైగ్రేన్ అటాక్స్ తర్వాత బ్రెయిన్ ఫాగ్ రావచ్చు. ఇది కాకుండా కొన్ని డెఫిషియన్సీస్, B12 ఐరన్ రక్తంలో లోపం ఉండడం వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ కనబడుతుంది. ఇవి కాకుండా ఫుడ్లో ప్రాసెస్డ్ ఫుడ్స్లో ప్రిజర్వేటివ్స్ వల్ల కూడా మీకు మెదడు మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని మందుల వల్ల కూడా కనబడతాయి. ఎస్పెషల్లీ మీకు ఎలర్జీ ఉంది, జలుబు వచ్చింది, సిట్రిజన్ లాంటి మందులు వేసుకుంటున్నారు, లేదా డిప్రెషన్ ఉంది, డిప్రెషన్కి కోసం వాడే మందుల వల్ల కూడా మీకు బ్రెయిన్ ఫాగ్ కనపడుతుంది. బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు ఎలా ఉంటాయి? మెదడు ఇంత షార్ప్గా ఇంతకుముందు వేగంగా పనిచేసేదో ఇప్పుడు అంత పదునుగా పనిచేయట్లేదు, మబ్బుగా అనిపిస్తోంది, డల్గా అనిపిస్తోంది, అంత వేగంగా కూడా బుర్ర పనిచేయట్లేదు. నెక్స్ట్ ఏంటి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ప్రతి స్టెప్ కొన్నిసార్లు రాసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోవాలంటే, కొన్నిసార్లు మర్చిపోతున్నాం. ఇవన్నీ బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు. యాంగ్జైటీ సివియర్గా ఉన్న పానిక్ వచ్చేస్తుంది. కొంతమందికి అసలు అది పానిక్ అటాక్ అనే తెలియదు. అమ్మ ఊరికే నాకు డిజీనెస్ వస్తుంది, రాత్రిపూట మెలకు వస్తుంది, డిజీ అయిపోతున్నాను, కాసేపు నిద్ర పట్టట్లేదు, ఛాతీ ఏదో బరువుగా అనిపిస్తోంది, అప్పుడప్పుడు భయం అనిపిస్తుంది, కానీ తల డిజీగా ఉంటుంది, తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, డల్గా అనిపిస్తుంది. ఇలా రోజుకు 15-20 సార్లు వస్తుంది. ఇవన్నీ పానిక్ వైపు సివియర్ యాంగ్జైటీ వచ్చేస్తుంది కాబట్టి అలా కూడా కనపడవచ్చు. నిద్రలేముంది కొన్ని కేసెస్లో జాల్పిడమ్ ఎస్పెషల్లీ లాంటి మందుల వల్ల నిద్రలేమి ఉన్నప్పుడు మేము నిద్ర కోసం మాత్రం వేసుకుంటున్నాము. దాని తర్వాత ఆ రోజు నిద్ర పట్టినా మరుసటి రోజు అంతా డల్గా ఉంటుంది, మరుసటి రోజు అంతా మెమరీ గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని విషయాలు మర్చిపోతున్నాం. వీటి వల్ల కూడా మీకు బ్రెయిన్ ఫాగ్ కనబడుతుంది. బ్రెయిన్ ఫాగ్ను తగ్గించుకోవటం ఎలా? కొన్ని మన లెవెల్లో చేసుకోగలుగుతాం. అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, కరెక్ట్గా తినాలి, టైం ప్రకారం తినాలి, ప్రాసెస్డ్ ఫుడ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. దాని మీద మళ్ళీ ఈ ఓవర్ కెఫీన్ ఉన్నవి కానీ, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ అంటే కెఫీన్, థియోఫిలిన్, లేకపోతే ఆల్కహాల్ కంటెంట్, టొబాకో కంటెంట్, డ్రగ్స్ ఇలాంటివి ఏ ఉన్నా అవన్నీ అవాయిడ్ చేయాలి. కరెక్ట్గా పడుకోవాలి. నార్మల్ అడల్ట్కి 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. సో అటస్ట్రెచ్ 4 hours పడుకోవాలి, మిగతాది ఆఫ్టర్నూన్ నాప్ తీసుకుంటాం. స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే అదే టైంకి వెళ్ళి పడుకుంటున్నాను, రోజు అదే టైంకి వెళ్ళి లేస్తున్నాను, ఆ తర్వాత స్క్రీన్ టైం అవాయిడ్ చేస్తున్నాను, పడుకునే ముందు 1 గంట పాటు నేను అసలు ఏ స్క్రీన్ చూడడం లేదు. ఇవన్నీ మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన లెవెల్లో కొన్ని మేనేజ్ చేసుకోవచ్చు. బ్రెయిన్ ఫాగ్కి చికిత్స ఎలా ఉంటుంది? బ్రెయిన్ ఫాగ్ ఇది మామూలుగా స్ట్రెస్ వల్ల కనబడుతుందా, లేకపోతే ఏదైనా వ్యాధి వల్ల కనబడుతుందా అంటే ఏమేమి పరీక్షలు చేస్తాము? థైరాయిడ్ ఎలా ఉంది, B12 ఎలా ఉంది, ఐరన్ ఎలా ఉంది, బ్లడ్లో ఎర్ర రక్త కణాలు ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఇంకేదన్నా డెఫిషియన్సీస్ కనబడుతున్నాయా, ఫస్ట్ బ్లడ్ వర్క్ ఇవి చూసుకుంటాం. దాని తర్వాత ఇది కాకుండా ఏమన్నా యాంగ్జైటీతో బాధపడుతున్నారా, లేకపోతే డిప్రెషన్తో బాధపడుతున్నారా, ఆల్రెడీ ఏమైనా మందులు వేసుకుంటున్నారా, ఇవేమన్నా ఉంటే దీనికి సంబంధించి సైకియాట్రిస్ట్ ఒకసారి చూడడం, దాని తర్వాత కౌన్సిల్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది కాకుండా బ్రెయిన్కి సంబంధించిన లక్షణాలు కనబడుతున్నాయి అంటే మెమరీ ఇష్యూస్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉంది, హాలుసినేట్ చేస్తున్నారు, జ్వరం వచ్చింది, తలనొప్పి ఉంది, దీన్ని బట్టి బ్రెయిన్ ఎంఆర్ఐ కావచ్చు, ఎంఆర్ఐ కాంట్రాస్ట్తో పాటు కావచ్చు, వెన్నులోంచి నీరు చేయడం కావచ్చు, లేకపోతే పెట్ స్కాన్స్ కొన్నిసార్లు పెట్ స్కాన్ కూడా తీయాల్సి రావచ్చు. ఇలాంటి స్కాన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ న్యూరలాజికల్గా నరాలకు సంబంధించి సైన్స్ సిమ్టమ్స్ కనబడుతుంటాయి. ట్రీట్మెంట్ కూడా ఏ జబ్బు వల్ల వస్తుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆటోమేటిక్గా ఆ లైన్ వైపు టైలర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బ్రెయిన్ ఫాగ్ అనేది నిత్య జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. మెదడంతా గందరగోళంగా తికమకగా ఉంటున్నప్పుడు ఒకసారి న్యూరాలజిస్ట్ని కలిసి సలహా తీసుకోవాలి, అవసరమైతే చికిత్స తీసుకోవాలి. మెదడు ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకునేందుకు చురుకైన జీవనశైలిని ఆచరించాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం.
వేసవి కాలంలో స్నానానికి సబ్బుకు బదులుగా సున్నుపిండిని వాడటాన్ని అలవాటు చేసుకోండి. తీవ్రమైన ఎండలు, వేడి వాతావరణం మూలంగా చర్మానికి ఎదురయ్యే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. చర్మం కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది.